క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన ధర్మాలు అవి ఏంటి, అసలు ఏం మర్చిపోతున్నా, పొరపాట్లు చాలా జరుగుతున్నాయి అవి ఏంటి, అలాగే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కూడా పోతాయి వీటి వల్ల అంటున్నారు, అవి ఏంటనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్వీకులు చెప్పిన పురాతన పద్ధతులను ఇంకా చాలామంది పాటిస్తున్నారు, అయితే ఎక్కువ మంది వీటిని మర్చిపోతున్నారు. క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన ధర్మాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ సనాతన ధర్మాలు ఏంటో తెలుసుకుందాం. సనాతన ధర్మాలను పూర్వీకులు ఊరికే చెప్పలేదండి, ప్రతి విషయం వెనుక ఏదో ఒక కారణం దాగి ఉంటుంది. అయితే పూర్వం పాటించే ఈ నియమాలను చాలామంది ఇప్పుడు పాటించడం మానేశారు. మరి క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన ధర్మాల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అవి ఏంటంటే, సోమవారం నాడు తలకి నూనె రాసుకోకూడదని మన పూర్వీకులు అయితే చెప్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా ఈ పొరపాటు చేయకుండా చూసుకోమని చెప్తున్నారు. అలాగే ఒంటి కాలిపై నిలబడటం మంచిది కాదు అని అంటున్నారు. అలాగే శుక్రవారం నాడు కోడలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టింటికి పంపించకూడదు. అది ఎలాంటి మరీ ఎంత అత్యవసరమైతే తప్ప మామూలుగా అయితే పంపించకూడదంట. ఇది కూడా చాలామంది మర్చిపోయి పట్టించుకోవడం మానేసి పర్వాలేదులే ఏమవుతుందని వెళ్ళిపోతూ జరుగుతుంది. అలాగే మంగళవారం ఉంది, అప్పుడు పుట్టింటి నుంచి అత్తవారింటికి కూతుర్ని పంపించకూడదంటండి. అది పంపిస్తే చాలా చెడ్డదని చెప్తున్నారు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని పాటించండి, మంచి జరుగుతుంది. గుమ్మడికాయని తెచ్చుకునేటప్పుడు ఎప్పుడైనా గుమ్మడికాయని తెచ్చుకుంటే ముక్కలను మాత్రం ఇంటికి తీసుకుని రావాలి. గుమ్మడికాయతో పాటుగా మొత్తంగా తీసుకురాకూడదంటండి. అలాగే ఇంటి లోపల ఎట్టి పరిస్థితుల్లో గోళ్ళు అయితే కత్తిరించుకోకూడదు. అవి ఎందుకంటే మనం తినే ఆహారంలో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకునేటప్పుడు పొరపాటున వాళ్ళకి చేతికి తగిలి వాళ్ళు ఓట్లో పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే మన ఆహారంలో కూడా పడుతుంది. ఆ విధంగా మన పెద్దలు అయితే ఇంటి లోపల గోళ్ళని కత్తిరించుకోకూడదని చెప్పడం జరిగింది. అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంట్లో ఉన్న చెత్తను బయట పారేయడం మంచిది కాదు అని అంటారు. ఎందుకంటే ఏవైనా ఇంపార్టెంట్ వస్తువులు పొరపాటున జరిగినా అది కూడా సాయంత్రం వేయడం మన లక్ష్మీదేవి పారేసినట్టు అని మన పెద్దలు అయితే చెప్పారు. అలాగే పెరుగును ఉప్పు ఎవ్వరికి అప్పుగా మాత్రం ఇవ్వకూడదంటండి. వేడి అన్నంలో పెరుగు వేసుకోవడం కూడా మంచిది కాదంట. వేడి అన్నంలో పెరుగును వేసుకుంటే ఆ పెరుగు ఇదనమాట అన్నంలో మొత్తం పాయిజన్ కింద అయిపోతుందని అలా వేసుకోకూడదని చెప్తారు. అలాగే గడపను తొక్కకూడదు, గడపను దాటి మాత్రమే వెళ్ళాలి. గడపను లక్ష్మీదేవితో భావిస్తాం కాబట్టి గడపను ఎప్పుడూ మట్టకూడదు. అలాగే ఒకవేళ ఎవరైనా తొక్కినా ఆ విషయాన్ని మనం చెప్పేటట్లు ఉండాలి. అలాగే భోజనం మధ్యలో చాలామంది ఏదైనా పని ఉంటే ఏదైనా ఫోన్ వచ్చినా లేచి వెళ్ళి మళ్ళీ చూస్తూ ఉంటాం. అలా అస్సలు వెళ్ళకూడదండి, అది మంచిది కాదంట. అలాగే తల వెంట్రుకలు ఇంట్లో పడేయడం కూడా మంచిది కాదు. ఎక్కడ పడితే అక్కడ వెంట్రుకలు పడిపోతే అది ఆహారంలో చేరిపోయి మన పొట్టలోకి వెళ్తాయి కాబట్టి అవి ఇంట్లో పడకుండా చూసుకోవాలి. అలాగే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇల్లు తుడిసి వెళ్ళడం మంచిది కాదు. అలాగే ఎవరైనా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇల్లు తుడవకూడదంటండి. అలాగే రాత్రిపూట బట్టలు ఉతకడం మంచిది కాదు. ఇప్పట్లో చాలామంది ఏంటంటే వీలు కాక ఉద్యోగాలకు వెళ్ళి పనులకు వెళ్ళే వాళ్ళకి అవ్వకాక చాలామంది రాత్రులు ఉతుకుతూ ఉంటారు. అలాంటి పనులు అయితే చేయకూడదని అంటున్నారు. అలాగే విరిగిపోయిన గాజులు వేసుకోవడం కూడా మంచిది కాదు. అవి మనకే గుచ్చుకుంటాయి కాబట్టి అస్సలు వేసుకోకూడదు. గోడలకు పాదాలు ఆనించి పడుకోవడం కూడా మంచిది కాదు. మన కాలమెట్టల్లా గోడకు ఉంటుంది. అలాగే నిద్ర లేచాక పడుకున్న సాపను లేదా దుప్పట్లు వెంటనే మడవకుండా వదిలేయకూడదండి. అలా వెంటనే మనం లేచిన వెంటనే వాటిని మడత పెట్టుకొని మనం పనులు చేసుకోవాలి. చేతి గోళ్ళను కొరకడం మాత్రం మంచిది కాదు. ఆ గోళ్ళు అనేది మన నోట్లోకి వెళ్తాయి, పొట్టలోకి వెళ్తాయి కాబట్టి అవి ఎఫెక్ట్ జరుగుతుంది కాబట్టి వాటిని అలా కొరకడం మంచిది కాదు. పొరపాటున కూడా అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోవడం మంచిది కాదటండి. అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత తల దువ్వుకోవడం, ఇల్లు తొడవడం వంటి పనులు సూర్యాస్తమయం 5:30 లోపు మాత్రమే ఇల్లు తుడుచుకోవడం చేసుకోవాలండి, తర్వాత చేయకూడదంట. అలాగే ఇంకా ఐశ్వర్యం కలగాలంటే వీటిని కూడా మరికొన్ని పాటించండి. ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే ఒక కలబంద మొక్కను పెంచండి. అలాగే మంగళవారం నాడు బెల్లం నీళ్లు కలబంద మొక్క పోస్తే చాలా మంచిది అని మన పెద్దలు చెబుతున్నారు. దానివల్ల దరిద్రం కూడా తొలగిపోతుందంట. అలాగే శంఖ పుష్పాల మొక్కను ఇంట్లో పెంచితే ఆ ఇల్లు దేవాలయంలో మారిపోతుందండి అని పెద్దలు చెబుతున్నారు. అలాగే సాయంత్రం పూట ఇంట్లో దీపం వెలిగిస్తే సంపద పెరుగుతుందండి. తులసి మొక్కకు నీళ్లు పోస్తే పవిత్రత పొందుతారు. ఇంట్లో వైభవలక్ష్మి వ్రతం చేస్తే సిరి సంపదలు కలుగుతాయి. శనివారం నాడు నూనె దీపం వెలిగిస్తే ఆనందకరమైన జీవితాన్ని గడపొచ్చని ఇవన్నీ మన సనాతన ధర్మంలో మన పెద్దలు చెప్పిన విషయాలు. ఇంకేమైనా మర్చిపోతే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసిన వల్ల మరి కొంతమందికి చేరుతుంది. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.